హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు గోబీ పువ్వుతో కర్రీ లేదంటే ఫ్రై చేయడమే కాదు, అప్పుడప్పుడు కర్రీ కోసం తెచ్చిన గోబీ పువ్వులో నుంచి కొంచెం స్కామ్ చేసి పక్కన ఉంచుకోండి. ఎందుకంటే నేను ఇవాళ చూపించే రెసిపీ గోబీ మంచూరియా. ట్రస్ట్ మీ గైస్, టేస్ట్ అయితే చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా కంటే కూడా నాకు గోబీ మంచూరియా అయితే చాలా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ గోబీ పువ్వుని చిన్న చిన్నగా కట్ చేసుకొని హాట్ వాటర్లో క్లీన్ చేసి దాంట్లో కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం కారం, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మిరియాల పొడి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. అంటే మైదా అండ్ కార్న్ఫ్లోర్ని కోట్ చేసుకోవాలి గోబీ పువ్వు. అలా కోట్ చేసి పక్కన ఉంచుకున్న గోబీ పువ్వుని అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే గోబీ పువ్వు తొందరగా మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇలా టేస్ట్ చేయాలన్నమాట. ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంది. బట్ మనం ఇక్కడ మంచూరియా చేద్దాం అనుకున్నాం కాబట్టి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం మిరియాల పొడి, సాల్ట్, కారం, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి అయితే కుక్ చేసుకోవాలి. పక్కన ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. దాంట్లోనే కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకొని అదంతా దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలి. అండ్ ముందు మనం కుక్ చేసి పెట్టుకున్న గోబీ మంచూరియాని అయితే దీంట్లో యాడ్ చేసుకొని అవి మొత్తం దగ్గర అయ్యే వరకు హై ఫ్లేమ్లో అయితే టాస్ అండ్ లాస్ట్లో లెమన్ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.